అందరికీ నమస్కారం అండి. ఇవాళ మనం మాట్లాడుకోబోతున్నటువంటి అంశము ప్రస్తుత మార్కెట్ల గురించి. ఆహ్, మన జాగ్రత్త. ప్రస్తుత మార్కెట్ల పట్ల మన జాగ్రత్త. సో, మార్కెట్లు బానే పెరుగుతున్నాయి, బానే ఉంది. బాటమ్ ఔట్ అయిపోయిందా అంటే ఇది ఎక్కడ బాటమ్ ఔటో, ఎక్కడ హై ట్రెండో అసలు నాకైతే అర్థమే కావట్లేదు. నాకే కాదు, ఎవరికీ కూడా అర్థం కాదు. నేనెందుకు అంటున్నానంటే ముఖ్యంగా ఎఫ్&ఓ చేసి లాస్ అయిపోతున్నటువంటి వాళ్ళ సంఖ్య రోజు రోజుకి పెరిగిపోతుంది. వాళ్ళ వల్లే మార్కెట్స్‌లో చాలా వరకు చేంజెస్ వస్తున్నాయి. స్టాక్ మార్కెట్‌లోకి ఎవరెవరో వస్తున్నారు. ఆహ్, స్టాక్ మార్కెట్స్‌లో ట్రేడ్ చేస్తున్నారు. ఒకరోజు డబ్బులొచ్చినా 3 రోజులు డబ్బులు పోతున్నాయి ఖచ్చితంగా. అయితే ఒకవేళ అట్లా కాదని చెప్పి 3 రోజులు డబ్బులొచ్చినా సరే, నాలుగో రోజున మొత్తం ఊడ్చిపెట్టుకుపోతున్నాయి డబ్బులు. సో, ఇలా కాదు. ఇది మార్కెట్‌లో ఉండే పద్ధతి కానే కాదండి. ఎప్పుడూ కూడా మార్కెట్స్‌లో మనం కొనసాగాలి అనంటే హెడ్జింగ్ పద్ధతి పెట్టుకోవాలి. హెడ్జింగ్ పద్ధతి పెట్టుకోవాలి. ఫర్ ఎగ్జాంపుల్ మనము ఒక కాల్ బై చేశామనుకోండి, లేదా సెల్ చేశామనుకోండి, దానికి రిలేటెడ్‌గా ఉన్న ఇంకొక కాల్ అనేది బై చేయాలి. అప్పుడేంటి, మార్కెట్లు ఎంత తగ్గినా, ఎంత పెరిగినా మనకి లాభాలు రాకపోయినా సరే, అట్‌లీస్ట్ మన డబ్బులైనా మనకి మిగులుతాయి. సో, అదేవిధంగా ఒకవేళ కాల్స్ కొనడం, పుట్ సెల్ చేయడం, లేదా పుట్స్ కొనడం, కాల్స్ సెల్ చేయడం లాంటివి చేసైనా హెడ్జింగ్ పద్ధతి పాటించి మనం లాభాలు పొందొచ్చు. సింగిల్ అంటే సింగిల్ సైడ్ వెళ్ళి, అంటే వన్ సైడ్ వెళ్ళి వాళ్ళు సక్సెస్ అయ్యే వాళ్ళు ఎంతమంది ఉన్నారో నాకైతే తెలియడం లేదు. సే వన్ సైడ్ వెళ్ళి సక్సెస్ అయ్యే వాళ్ళు ఎవరున్నారో నాకైతే తెలియడం లేదండి. ఒకవేళ ఇన్‌కేస్ మీ స్టాక్ మార్కెట్ హిస్టరీలో ఎప్పుడైనా అంటే ఎవరైనా ఇంతవరకు లాసెస్ చూడని వాళ్ళు ఉన్నారా? దయచేసి కామెంట్ చేయండి. వాళ్ళ కథా సారాంశంగా నేను ఒక వీడియో చేస్తాను వాళ్ళ మీద. కొన్ని కొన్ని క్వెషన్స్ అడుగుతా వస్తాను వాళ్ళని. దాని ప్రకారంగా నేను వీడియో చేస్తాననమాట. సో, ఇప్పుడేంటి, మనకి బ్యాంక్ నిఫ్టీలో ఎలా చేయాలి? ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఒక పుట్టే సెల్ చేశాము. అదేవిధంగా దానికి దగ్గరగా ఉండే కాల్స్ ఏదైనా చూసుకొని సెల్ చేసి వదిలిపెట్టాలి. అంటే అప్పుడేంటి, మార్కెట్ పెరిగినా లేదా పైకి వెళ్ళినా మనకి ఎటువైపు ఒకవైపు వెళ్తుంది కాబట్టి అక్కడ అంటే ఒకటి వెళ్ళిపోయినా ఇంకొకటి మనకి లాభాలు తెచ్చిపెడుతుంది. సో, ఈ విధంగా చేయాలి తప్ప లాట్లు తీసుకొని పడిపోతుంటే కూడా వెయిట్ చేయడం, లేకపోతే ఒక్కోసారి ఏం జరుగుతుందంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మనము 23,000 పుట్టు తీసుకున్నామనుకోండి. 23,000 పుట్టు తీసుకుంటే మార్కెట్ అనూహ్యంగా 24,000కో ఎక్కడికో వెళ్ళిపోయింది. 24,000కో ఎక్కడికో వెళ్ళిపోయిందనుకుందాం. అప్పుడు ఆటోమేటిక్‌గా అది జీరో అయిపోయే స్టేజ్‌కొస్తుంది. అక్కడి నుంచి రివర్స్ అయ్యి కిందకొచ్చినా అరౌండ్ 23,000కు వచ్చినా మార్కెట్ అనేది అంటే మన పుట్టు వాల్యూ అనేది పెరగదు. కరిగిపోయినంత ఈజీగా మరలా తిరిగి డెవలప్ అవ్వదు. మరలా తిరిగి అభివృద్ధి చెందదు. సో, అలాంటప్పుడు మనం ఏం చేయాలి? అలా కాదు, మార్కెట్ ఒక సైడ్‌కి వెళ్తుందని మీకు తెలిసిందా? మీరేం చేస్తారంటే సింగిల్ అంటే సింగిల్ లాట్ తీసుకొని పెట్టుకోండి. సింగిల్ లాట్ తీసుకొని పెట్టుకొని దాని ద్వారా మీరు మార్కెట్ మూవ్‌మెంట్‌ని చూసి అప్పుడు మిగిలిన లాట్స్ తీసుకొని యావరేజ్ చేసుకొని బయటికి రండి. అప్పుడు కూడా మీరేం చేస్తారంటే, ఇప్పుడు ఒకవేళ 10 లాట్లు తీసుకున్నారు. 10 లాట్లు తీసుకున్నప్పుడు 10 పాయింట్‌లో పెట్టుకొని బయటికి రావాలి. అంటే ఒక లాట్ మీద 10 పాయింట్లు అంటే 100 పాయింట్లు. అప్పుడేంటి, ఒకవేళ ఒక పాయింట్ లాట్‌కి ఒక పాయింట్ చొప్పున అంటే 10 పాయింట్లనేవి మీ ట్రేడింగ్ చేసినందుకు ఎక్స్‌పెన్సెసు,
లేకపోతే బ్రోకరేజెస్ ఛార్జెస్ అన్నీ వెళ్ళిపోయినా మిగతా 90 పాయింట్స్ అనేవి మీకు గెయిన్ కింద నిలబడతాయి. ఈ విధంగా చేస్తూ వస్తే మీకు ఖచ్చితంగా స్టాక్ మార్కెట్స్‌లో లాస్ అనేది జీరో చూస్తారండి. లాస్ అనేది జీరో. అసలు లాస్ అనేది రాదు. సో, అదేవిధంగా బ్యాంక్ నిఫ్టీలో కూడా అంతే. బ్యాంక్ నిఫ్టీ చాలా దారుణంగా ఉంటుందండి. వితిన్ సెకండ్స్‌లో కరిగిపోతా ఉంటుంది. వితిన్ సెకండ్స్‌లో డెవలప్ అయిపోతా ఉంటుంది. దాన్ని ఎవరు అంచనా వేయలేరు. బ్యాంక్ నిఫ్టీలో చేసేటప్పుడు చాలా చాలా దారుణంగా ఉంటుంది పరిస్థితి. చాలా జాగ్రత్త వహించాలి. సో, అప్పుడు బ్యాంక్ నిఫ్టీలో మనం ఏం చేయొచ్చు అంటే, నాకు తెలిసిన ఊహలో నేను చెప్తున్నాను. ఒక కాల్ కొన్నామురా అంటే అంతకు రిలేటెడ్‌గా ఏదైనా ఉంటే ఒక కాల్ తీసుకొని దాన్ని సెల్ చేసి వదిలిపెట్టాలి. సెల్ చేసి వదిలిపెడితే అప్పుడు ఒకవేళ మనం కొన్న కాల్ జీరో అయిపోయినా, మనం సెల్ చేసిన కాల్ ఏదైతే ఉందో అదే అయినా ప్రాఫిట్‌లోకి వస్తుంది. సో, కాబట్టి మార్కెట్సు ఆహ్, సి ఆహ్, సైడ్ వేస్‌కి వెళుతుంది అని మీకేమాత్రం డౌట్ వచ్చినా సరే, ఆ రోజుల్లో మీరు స్టాక్ మార్కెట్స్‌లో ఈ నిఫ్టీ, బ్యాంక్ నిఫ్టీల ట్రేడ్స్ చేయకపోతేనే మంచిది. అంటే ఆహ్, ఎఫ్ అండ్ ఓస్‌లో డబ్బులు తొందరగా పోగొట్టుకోవాలి అంటే ఇదే మార్గం అండి. అత్యంత తొందరగా పోగొట్టుకుంటారు. నిఫ్టీలో, బ్యాంక్ నిఫ్టీలో ట్రేడ్ చేసేవాళ్ళు డబ్బులు అత్యంత తొందరగా పోగొట్టుకుంటారు. ఇది ఎంతవరకు అబద్ధమో లేదా ఎంతవరకు నిజమనేది మీ కామెంట్ అనేది నాకు తెలియజేయండి. కామెంట్ రూపంలో మీ కామెంట్ అనేది నాకు రాయండి. నేను రిప్లై ఇస్తాను ఖచ్చితంగా. సో, నన్ను ఒకాయన అడిగారు. ఏమడిగారు? సార్ ఇప్పుడు ఎఫ్ అండ్ ఓలో డబ్బులు వస్తాయంట కదా! స్టాక్ మార్కెట్‌లో ఎఫ్ అండ్ ఓ సెగ్మెంట్‌లో డబ్బులు వస్తాయా? ఎలా వస్తాయి? దీనికి నా ఆన్సర్ ఇస్తానండి. ఇప్పుడు పనిలో పనిగా ఈ వీడియో చేస్తున్నాను కాబట్టి నా ఆన్సర్ ఇస్తాను. ఏం లేదు సార్ సింపుల్. ఇప్పుడు ఆహ్, ఎఫ్ అండ్ ఓలో డబ్బులు వస్తాయి. రానని నేను చెప్పను. కాకపోతే రావడం ఎంత ఈజీనో డబ్బులు అనూహ్యంగా వెళ్ళిపోవడం కూడా అంతకంటే ఈజీ. అంతకంటే ఈజీ. ఎలాగా అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ వేదాంతానే ఉంది. 450లో ట్రేడ్ అవుతుందనుకుందాం. లాట్ సైజ్ వచ్చేసి 2000 షేర్లు ఉంటాయనుకుందాం. ఫర్ ఎగ్జాంపుల్ అంటే యాక్చువల్‌గా ఎన్ని క్వాంటిటీ ఉంటుందో నాకైతే తెలీదు. 2000 క్వాంటిటీ ఉంటుందనుకుందాం సార్. 2000 క్వాంటిటీ ఉండి రూ. 450 అంటే అప్పుడు మీరు ఏది తీసుకుంటారు అనంటే మార్కెట్ మంచి బుల్లిష్‌లో ఉంది. మొన్న అంతా కింద పడింది. ఆ షేర్ వాల్యూ బాగా కింద పడింది. 700, 900 నుంచి కిందకొచ్చేసింది. ఇప్పుడు రూ. 450 నడుస్తుంది. అన్నప్పుడు అప్పుడు మీరేం చేస్తారంటే రూ. 460 కాల్ తీసుకోవాలి మీరు. రూ. 460 కాల్ తీసుకోవాలి. కాల్ తీసుకుంటే అప్పుడు అది ఎంత పెరగాలి? రూ. 447లో ఉంది మీరు తీసుకునేటప్పుడు నిజమైన షేర్ వాల్యూ. అంటే ఈక్విటీలో ఆ షేర్ వాల్యూ అనేది రూ. 447 ఉంది. ఉన్నప్పుడు అప్పుడు అది ఎంత పెరగాలిరా అంటే రూ. 4 పెరగాలి. అంటే 400లో ఉంది కదండీ! 1% కదా! అంటే ఇంచుమించుగా రూ. 440లో ఉంది కాబట్టి రూ. 5 పెరిగితే అది 1% పెరిగినట్టు. రూ. 5 అంటే 1% కదా! అంటే రూ. 1 పెరిగినట్టు. రూ. 1 ఇంటూ 2000 ఏసుకుంటే రూ. 2000 అయింది. అంటే ఒక లాట్‌కి రూ. 2000 వచ్చినట్టు లెక్క. అదే తగ్గినా అంతే. అయితే ఇందులో మనకి ఒక ఆప్షన్ ఉంటుంది. ఏంటి? ఇంట్రాడే ఆర్ డెలివరీ. సో, ఇంట్రాడేకి కొనుక్కొని దాన్ని డెలివరీకి చేంజ్ చేసుకోవచ్చు. లేదా డెలివరీకి కొనుక్కొని ఇంట్రాడే కింద కూడా దాన్ని కన్వర్ట్ చేసుకోవచ్చు. ఏం లేదండి సింపుల్. ఇప్పుడు మనము రూ. 47లో ఉంది. రూ. 47లో ఉంది అన్నప్పుడు రూ. 47లో ఉండేటప్పుడైతే మనకి ఇంకొక ఆప్షన్ కూడా ఉందండోయ్! కొంచెం పర్లేదనుకుంటే రూ. 50 కాల్ కూడా తీసుకోవచ్చు. రూ. 50 కాల్ తీసుకుంటే వెంటనే ప్రాఫిట్స్ చూస్తాం మనం. ఎందుకంటే రూ. 3 కదా వేరియేషన్ ఉంది. అప్పుడు వెంటనే ప్రాఫిట్స్ చూస్తాం. రూ. 60 కాల్ పెరగడానికి కొంచెం టైం పడుతుంది. ఏం లేదు అది రూ. 50 దాటి రూ. 55, రూ. 56 ఆ రేంజ్‌కి రావాలి. అప్పుడైతేనే ఆ రూ. 60 కాల్ అనేది యాక్టివ్ అవుతుంది. లేకపోతే అది అక్కడక్కడే కొట్టుకుంటూ ఉంటుంది. ఆ రోజు
పెరిగితే ఓకే. లేదంటే రోజులు గడిచే కొద్దీ ఇది కూడా ఆ ప్రైస్‌కి వస్తా ఉన్నా సరే పెరగదు. వచ్చినా సరే పెరగదు. సో, కాబట్టి ఇందులో మనము కొంత జాగ్రత్త వహించాలి. సో, ఇట్లాంటి ఒక 10 లాట్లు తీసుకున్నామనుకోండి. 2000 ఒక్క రూపాయి పెరిగినా అంటే రూ. 5 పెరిగితే ఒక్క రూపాయి కదండీ! అంటే అప్పుడు మనకేంటి 5 లాట్లు తీసుకుంటే మనకెంతొస్తుంది? రూ. 10,000 వస్తుంది. ఒక్క రూపాయి తగ్గిందనుకోండి. అదే రూ. 5 తగ్గిపోయిందనుకోండి. అప్పుడు మనకెంత పోతుంది? రూ. 10,000 పోతుంది. అయితే ఈ పెరగడము, తగ్గడము 1 అవర్ టైమ్ ఫ్రేమ్‌లో మాత్రమే జరిగితేనే 1 అవర్ టైమ్ ఫ్రేమ్‌లో జరిగితే మాత్రమే మనకి లాభం ఉంటుంది. అట్లా కాదు టైమ్ ఫ్రేమ్ అనేది చేంజ్ అయ్యే కొద్దీ ఇక్కడ మనకి లాభాలు తారుమారవుతూ వస్తాయి. మార్కెట్టు బాగా మంచి బుల్లిష్‌లోనో లేకపోతే బేరిష్‌లోనో ఉన్నప్పుడు మాత్రమే ఇలాంటి నిఫ్టీ, బ్యాంక్ నిఫ్టీలు కావచ్చు, లేకపోతే ఎఫ్&ఓలు కావచ్చు వర్తిస్తాయి. ఒకవేళ మార్కెట్ కిందకి వెళ్తోందనుకోండి, ఇదే వేదాంతంలో నేను చెప్తున్నా. మార్కెట్ కిందకెళ్తోంది. బాగా పెరిగింది. 3 రోజులు పెరిగింది మార్కెట్. ఈ షేరు 3 రోజులు బాగా పెరిగింది. రూ. 460 నుండి 500కెళ్ళిపోయింది. 4 డేస్ పాటు పెరిగి, పెరిగి, పెరిగి. అప్పుడు 500 పైన ఉండంగా ఆ షేర్ అనేది ఏదో ఒక బ్యాడ్ న్యూసో, లేకపోతే ప్రాఫిట్ బుకింగో వచ్చి కిందకొస్తూ ఉందనుకుందాం. ఓపెన్ అయింది 510లో ఓపెన్ అయింది. ఈరోజు పడుతుందని మీకు తెలుసు. 510లో ఓపెన్ అయ్యి కిందకొస్తా ఉండంగా మీరేం చేస్తారంటే, 508 ఆ మధ్యలో ఉన్నప్పుడు మీరేం చేస్తారంటే, రూ. 500 పుట్టు తీసుకుంటారు. అది ఎట్లాగో 500 కిందకొస్తుంది. ఎప్పుడైతే అది కిందకి వస్తుందో, రూ. 500 టచ్ అవుతుందో, వెంటనే మీకు ప్రాఫిట్ అనేది వచ్చేస్తుంది. సో, ఆ విధంగా ఉంటుంది. అదే అది తగ్గినట్టే తగ్గి పైకి వెళ్ళిపోయిందనుకోండి, అనూహ్యంగా మీకు లాసెస్ అనేవి వచ్చేస్తాయి. అంటే ట్రమెండస్ లాస్ అనేది వచ్చేసాయి. ట్రమెండస్ లాసెస్ అనేవి ఎప్పుడైతే వస్తాయో, అప్పుడు మీ క్యాపిటల్‌లో నుంచి అమౌంట్ అనేది కొద్ది కొద్దిగా లూజ్ అవుతూ వస్తుంది. ఎప్పుడు కూడా ఎఫ్&ఓలో ట్రేడ్ చేసేవాళ్ళు 10 లాట్లు, 20 లాట్లు కొనేవాళ్ళు ఎవరైనా నా సబ్స్క్రైబర్లు ఉంటే కేవలం, కేవలం ఒక 30 పైసలు మాత్రమే మీ మార్జిన్ పెట్టుకోండి. 30 పైసలు పెట్టుకున్నారనుకోండి, అప్పుడు మీకు ఏదో ఒక అటు ఇటుగా ఒక 3000 అట్లా వస్తుంది. అంటే 300 వేసుకున్న 3000 వస్తుంది. సో, ఆ విధంగా ఒక 2 ట్రేడ్‌లు చేసుకున్నారనుకోండి, ఒక 6000 వస్తుంది. చాలు. రూ. 2000 మీ ఇన్వెస్ట్‌మెంట్ అంటే మీ ఎక్స్‌పెన్సెస్‌కి మీ యొక్క బ్రోకరేజెస్ వీటికి అంతా వెళ్ళిపోతే, చార్జెస్‌కి అంతా వెళ్ళిపోతే రూ. 4000 వస్తుంది ఒక రోజుకి. సరిపోదా సార్? మేమంతా బ్యాంకుల్లో కూర్చొని ఎవరెవరి దగ్గరో తిట్లు తిని, లేకపోతే సిస్టమ్స్ మీద వర్క్ చేసి చేస్తే వచ్చే డబ్బులు మీరు ఆడుతూ పాడుతూ సంపాదించుకోవచ్చు. ఆడుతూ పాడుతూ సంపాదించుకోవచ్చు. అదే విధంగా ఒక నెల రోజులు చేసుకున్నారనుకోండి, 80,000 వచ్చింది ఆన్ అండ్ యావరేజ్‌గా. 3 నెలలు చేసుకున్నారనుకోండి, లాట్స్ పెరుగుతాయి మీకు. లాట్స్ పెరుగుతాయి. సేమ్ అదే అప్పుడు మీరేం చేస్తారు, 20 పైసలు పెట్టుకోండి చాలు. 20 పైసలు పెట్టుకోండి. 20 పైసలు అంటే లాట్స్ పెరిగే కొద్దీ ప్రాఫిట్స్ తగ్గించుకుంటూ రావాలి. అలా చేస్తే మెల్లమెల్లగా మన లాసెస్ అనేవి జీరోతో చూస్తాం. సో, కాబట్టి ఈ విధమైనటువంటి మెథడ్స్ మనం గనక వాడితే మనకి స్టాక్ మార్కెట్‌లో లాసెస్ అనేవి తగ్గుతాయి. సో, ఇలాంటి మంచి మంచి వీడియోస్ కోసం నా ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేయండి. లైక్, షేర్, కామెంట్ చేయడం అస్సలు మర్చిపోకండి. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. హ్యావ్ ఎ నైస్ డే. నైస్ వీడియో. థ్యాంక్ యూ వెరీ మచ్.